ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ గడిచిన దినాలన్నీ మనం దేవుని మహాకృపచేత ఎలాంటి కొదువ లేకుండా సమృద్ధితో నింపబడుతూ ఆశ్చర్యకరుడైన దేవుడు అక్కరలు తీరుస్తూ ఉన్నందుచేత సజీవుల దేశంలో సజీవుడైన ప్రభుని ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని అభాగ్యులమైన మనకు ప్రభు అనుగ్రహించాడు. అందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం, ఆయన్ని స్తుతించబద్దులం. మనకు కూడా వయసు పైబడుతుంది, ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాము. అయితే ఒక్కసారి మనం మనలను చూసుకొని మన ఆధ్యాత్మికమైన విలువల్ని ఎంచుకొని పరిశీలించుకొని ఒక నూతనమైనటువంటి అనుభూతికి మనం ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. ఎందుకంటే మనం మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఇవన్నీ మనకు ప్రీతికరంగా ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం ఎదుట వాటిని ఉంచినప్పుడు సరిచేసుకునవలసిన విషయాలు ఎన్నో మనకు బయటపడతాయి. 7 సంఘాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. 7 సంఘాలు కూడా నేను బాగానే ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను అన్నట్లుగానే మురిసిపోతూ ఉన్నాయి. కానీ దేవుని దృష్టి అలాంటిది కాదు కదా. ఆయన దృష్టితో ఆ సంఘాలను చూసినప్పుడు ఎన్నో లోటుపాట్లు అందులో కనబడుతూ వచ్చాయి. అలాగనే మన వ్యక్తిగత అనుభవాలలో కూడా నేను భక్తిగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను, సమృద్ధితోనే ఉన్నాను, ప్రభువుని నేను స్తుతిస్తున్నాను అనే సంభరం మనకు ఉండవచ్చు. కానీ వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు, వాక్యం ఎదుట మనం నిలిచినప్పుడు మనం నిర్మలమైన మనసాక్షి కలిగిన వారం కావాలనేది మనం మర్చిపోకూడదు. గనుక మనం దేవుని యొక్క కనుదృష్టి ఎదుట మనం నిరపరాధులుగా ఉండుటకు మనం దేవుని వాక్యం ఎద్దకు వస్తే ఈ పూట ధ్యానించుకొనుటకు ఒక చక్కటి విషయం. ఒకసారి యాకోబు ఫరో ఎదుట నిలిచాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఆ విషయం తెలుసుకొని యాకోబు కూడా మరి ఐగుప్తుకు వెళ్ళాడు. ఫరో ఎదుట నిలిచినప్పుడు ఫరో యాకోబును చక్కటి మాట అడిగాడండి. ఆ మాట ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వాక్యాలలో మనం చదివినప్పుడు మనకు ఆ విషయం బయటపడుతుంది. ఒక్కసారి ఆ మాటలను నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. ప్రియ సహోదరులారా, చూడండి వాక్యంలో ఇక్కడ ఫరో అడిగిన ప్రశ్నకి చాలా విశదీకరంగా విఫలంగా యాకోబు సమాధానం చెప్పాడు. నేను జీవించిన సంవత్సరములిన్ని, నేను యాత్ర చేసిన సంవత్సరములు ఇన్ని అని ఒక మంచి క్లారిటీ ఆయనకు ఉంది. నేను ఒక్క మాట ఈ వాక్యం దగ్గర నేను తలంచుకున్నాను. అదేంటంటే, తన దినములు తను లెక్కించుకొని నేను జీవించిన సంవత్సరములెన్ని, నేను యాత్ర చేసిన సంవత్సరములెన్ని అనే మంచి విశదీకరణ, మంచి విఫలమైన వివరణ ఆయన చెప్పగలడు. మరి అదే ప్రశ్న దేవుడు నన్ను అడిగితే నేను చెప్పగలనా అనే విమర్శ నాకు కలిగిందండి. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం ఉండట్లేదు. నేను జీవించిన సంవత్సరములన్నీ, నేను యాత్ర చేసిన దినములన్నీ, నేను లోకానుసారముగా జీవించిన కాలం ఎంత, నేను ప్రభువులో నిలిచి వర్ధిల్లుతున్న దినములెన్ని అనే వివరణ మనకు ఉండట్లేదు. ఎవరో ఒక యవనస్తుడైన అబ్బాయిని యేసన్న గారు అడిగాడట, తమ్ముడు నువ్వు రక్షించబడ్డావా అట్లా అని. ఆ తమ్ముడు అన్నాడట,
రక్షించబడి ఉన్నాను అని అనుకుంటూ ఉన్నానండి అన్నాడట. అర్థం లేని సమాధానం కదండి. రక్షించబడి ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడంట, ఒక నిశ్చయం లేదు. అప్పుడు యేసన్న గారు సరదాగా తమ్ముడితో అన్నాడట, నీకు పెళ్ళయిందా అని అడిగాడట. అయిందండి అన్నాడట. అప్పుడు యేసన్న గారు అన్నాడట, పెళ్ళయింది అని అనుకుంటూ ఉండకపోయావా? పెళ్ళయిందా అంటే ఒక నిశ్చయత ఉంది, మరి రక్షించబడ్డావా అంటే దానికి ఒక నిశ్చయత లేదు. మనలో కూడా అనేక సందర్భాలలో ఈ పొరపాటు పొడచూపుతుంటుందండి. ఆ నిశ్చయత మనకు లేకపోవడం. వయసు పైబడుతుంది, దినాలు దొర్లుతున్నాయి, ఇంకా నేను ఈ లోక సంబంధమైన వాటిల్లో ఎందుకు ఉండాలి అనే ప్రశ్న మనకు కలుగుతుందా? లేదు, నేను ఆయనలో జీవిస్తున్నాను గనుక ఈ జీవించిన దినములు ప్రభు కొరకు కదా అనే వివరణ మన దగ్గర ఉందా? మన మనసాక్షికి తెలుసు, మనకు తెలుసు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడిచ్చిన ఆయుష్ చాలా శ్రేష్టమైంది. దేవుడు మనకిచ్చిన దినములు ఎంతో గొప్పవి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమైనా తెచ్చుకోవచ్చు, కానీ కాలం రాదు, వయస్సు రాదు. దేవుడిచ్చిన ఆయుషేషం అనేది ఒక వరము లాంటిది. ఆ వరము లాంటి ఆ ఆశీర్వాదకరమైన దినములను మనం వివేచనతో నడుపుకొనవలసిన ఆవశ్యకత మన భుజస్కంధాల మీద ఉంటుంది. అది మన గురుతర బాధ్యత అనేది మనం మర్చిపోకూడదండి. ఏదో దినాలు గడుస్తున్నాయి, ఈరోజు గడిచిపోయింది, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఇన్ని సంవత్సరాలు నేను లోకంలో జీవించాను అని కాకుండా నా దినములు నేను ఎలా గడుపుతున్నాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, మెతూషల మరి 969 సంవత్సరాలు బ్రతికాడట. మరి అతని ఆయుష్ ఎంత గొప్పదో చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి ఆయుష్ను అనుభవించాడో చూడండి. మరి అంత ఉన్నతమైనటువంటి ఆయుషేషం, అంత శ్రేష్టమైన దినముల యొక్క లెక్క ఏమైంది? మానవుల పాపం పరిపక్వమైపోయింది. లోకంతో స్నేహించి పాపపు ఒడిలో నిద్రపోతూ దేవునికి దూరమై, దేవుని కనుదృష్టికి మరుగై, ఈ రోజున దేవుని కృపకు అపాత్రుడై, అభాగ్యుడై ఆ శ్రేష్టమైన ఈవుల్ని పోగొట్టుకున్నాడు. నేను ఒక చిన్న మాట మీతో చెప్తాను. ఈ ఆదికాండం 5వ అధ్యాయం 27వ వాక్యంలో మెతూషల దినములు 969 సంవత్సరాలను మనం చదువుతాము. మరి అంతకాలం బ్రతికాడు. అదే ఆదికాండంలో 6వ అధ్యాయంలోనికి వస్తే ఒక ఆశ్చర్యమైన కార్యం మనం చూస్తామండి. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. 3వ వాక్యం చదువుతున్నానండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ప్రియ సహోదరులారా, చూడండి, ఇక్కడ 669 సంవత్సరాల యొక్క ఆయుషేషం ఏది? ఈ 5వ అధ్యాయము 6వ అధ్యాయము ఈ మధ్యలో జరిగిన సన్నివేశం అండి. ఇది ఎంతో వేల సంవత్సరాలు ఏమీ కాదు. ఈ 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి రాయబడిన మాటల్లో మనం గమనించినప్పుడు 969 సంవత్సరాల ఆయుషేషం ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి 120 ఏండ్లాయను. ఎంత బాధాకరమైనటువంటి విషయమో మీరు చూడండి. ఈరోజు మానవుని హృదయం దేవునికి దూరమైంది. ఆ దేవునిలో నుంచి వచ్చే జీవం కరువైంది. మనం అనుకుంటాం మన బలము, మన శక్తి ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంలోనూ, మనం నివసించే ప్రాంతంలోనూ అని వేరే ఏదేదో తలంచుకుంటుంటాము. కానీ జీవాధిపతి అనే దేవునికి మనం దూరమైతే కలిగే ఆ క్షీణత ఎలా ఉంటుందో ఈ వాక్యాలు మనకు సుస్పష్టంగా తెలియపరుస్తున్నాయండి. జీవము కలిగిన దేవుని సన్నిధికి, దేవుని యొక్క కనుదృష్టికి, ఆయన కౌగిలికి మనం దూరమైతే మనం ఎంత జీవాన్ని పోగొట్టుకునే వారం అవుతున్నామనేది ఈ వాక్యంలో మనం గుర్తించవలసి వస్తుందండి. మీరు ఇంకా గనక ఈ 120 సంవత్సరాలు అని వ్రాయబడి ఉంది ఇక్కడ. ఎందుకు అనంటే వాళ్ళు దేవునికి దూరమై వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ సాగారట. దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని ఆలోచన తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏది నచ్చితే, ఏది మెచ్చితే, ఏది కావాలనుకుంటే అవి చేసుకుంటూ దేవునికి బొత్తిగా దూరం అయిపోయారు. ఆయుషేషంలో కూడా వాళ్ళు తరిగిపోయారు.
కానీ ఇంకా ఆశ్చర్యమైన సంగతి, మీరు కీర్తనల గ్రంథంలో 90వ కీర్తనలో మీరు చూస్తారండి 10వ వాక్యంలో అక్కడ వ్రాయబడిన మాటలేంటి? మా ఆయుశేషము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. పిల్లరా, మరి ఆ 120 అయినా ఉందా అంటే అది కూడా కాదు. మోషే దినములలో మనం చదువుతాము, నరుని ఆయువు 70, అధికమైతే 80. ఇదిగో ఇవి జరుగుతున్న పరిస్థితులు. మరి మనకున్న ఈ ఆయుష్యంలో మనకున్న ఈ కొద్ది దినములలో మరి మోషే అన్న 70, 80 అన్నాడు. మరి ఈ దినానికి నా మట్టుకు నేను చెప్పాలంటే ఏ క్షణం ఎవరిది కాదు. ఈ క్షణం బ్రతుకున్నాము, బట్టగట్టాము, బైబిల్ పట్టాము అంటే దేవుని కృప. మరో క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. మోషే కాలంకి 70 అన్నాడు, మరి ఈ కాలానికి 70 అనుకోని మురిసిపోతే కాదు. ఏ క్షణం ఏమి మన మీద విరుచుకుపడుతున్నాయో, ఎలాంటి కలవరాలు మనల్ని వేధిస్తున్నాయో, ఎలా మనిషి ఈ లోకాన్ని విడవవలసి వస్తుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అందుకే మోషే వ్రాశాడు, మా దినములను లెక్కించుకున్నటకు మాకు నేర్పము అని. మాకు జ్ఞాన హృదయం కావాలయ్యా. లోక జ్ఞానం ఉంటుంది, శాస్త్ర జ్ఞానం ఉంటుంది, ఇంకా మనకు ఈ లోకంలో ఏమి కావాలనో వాటన్నిటి మీద మనకు జ్ఞానం ఉంటుంది. కానీ ఏ వ్యక్తి కూడా తన దినములను లెక్కించుకునే జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండట్లేదు. నాకేమి అనుకుంటున్నాడు, అంతలోనే అపాయం వచ్చి విరుచుకుపడుతుంది. నా ప్రియ సహోదరులారా, ఇదిగో తరిగిపోతున్న ఈ కాల పరిస్థితులను బట్టి నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నా దినములను నేను ఎలా వెళ్ళబుచ్చుకుంటున్నాను, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్యం ఎలాంటిది అనే వివేకం మనకు లేకపోతే మనం చాలా పోగొట్టుకునే వారం అవుతాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఆ అంజూరపు చెట్టు దగ్గర ఆయన నిలిచి పండ్లను వెతకసాగాడట. నాకు వచ్చిన సందేహం ఏంటంటే, అది ద్రాక్షాల తోట. అసలు ద్రాక్షాల తోట అని పేరు ఎందుకు వస్తుంది? ఆ తోటలో ద్రాక్ష చెట్లు ఉన్నాయి కనుక ద్రాక్ష చెట్లున్న తోటని ద్రాక్ష తోట అంటారు. జామ చెట్లున్న తోటని జామ తోట అంటారు. మామిడి చెట్లున్న తోటని మామిడి తోట అంటారు. మరి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు వేసినట్టు? అది ద్రాక్షాల తోట కదా, దాంట్లో మళ్ళీ అంజూరపు చెట్టు వేయడం ఎందుకు? ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన ఫలములను వెతకడం ఏంటి? అంటే ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటి? ఈ ద్రాక్షాల తోటలో అంజూరపు చెట్టు వేశాడు అంటే ఈ ద్రాక్ష చెట్టు ఎలా అయితే ఫలిస్తుందో అలాగుననే అంజూరపు చెట్టు కూడా ఫలించాలి అని కదా దైవ సంకల్పం. ఒక మంచివానితో ఒక అతనిని జత చేశారంటే అర్థం ఏంటి? ఈ మంచివానిలా అతను కూడా మారాలనే కదా. ఒక సద్భక్తి కలిగిన వ్యక్తితో మరొకరిని జత చేస్తే అర్థం ఏంటి? ఇతను కూడా అతనిలాగా మార్పు చెందాలనే కదా. మరి ద్రాక్షాల తోటలో అంజూరపు చెట్టును వేసినప్పుడు ఈ అంజూరపు చెట్టుకి ఆ అవగాహన ఉండాలి కదా. ఈ సహవాసం ఎందుకు ఇచ్చాడు, ఈ స్థలంలో నన్ను ఎందుకు నాటాడు, ఇక్కడ నన్ను ఎందుకు ఉంచాడు, నా దేవుడు ఈ కృప నాకు ఎందుకు ఇచ్చాడు, నా దేవునికి నా ఎడలో ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఆలోచించవలసిన అనుభవాలండి. ఆయన ఫలములను వెతక వచ్చినప్పుడు ద్రాక్షాల తోటలోనే ఉంది. మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే మంచి సంఘములోనే ఉంది, ఫలించే స్థలమే, ఫలించడి వ్యక్తులున్న సహవాసమే. కానీ ఈ అంజూరపు చెట్టుకి ఫలములు లేవు. ఆశ్చర్యం కలుగుతుందండి. ఫలించే ప్రజల మధ్యలో ఫలించకపోవడం, సారవంతమైన నేలలో ఉండి దీవించబడకపోవడం, ఉన్నతమైన ఉపదేశాన్ని వింటూ ఆచరించి అనుసరించి ఆశీర్వదించబడలేకపోవడం, ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలండి. కొందరు గొప్పగా చెప్పుకుంటుంటారు, ఘనంగా చెప్తుంటారు, మేము ఫలానా సంఘానికి చెందిన వాళ్ళమండి, మేము ఫలానా సంఘానికి చెందిన వాళ్ళమండి, మేము హోసన్నాకి చెందిన వాళ్ళమండి అని చెప్పుకుంటుంటారు. మంచిది. కానీ ఆ స్థలమందు నువ్వు ఎలా ఉన్నావు, ఆ స్థలమందు మనం ఎలా ఉన్నాము? సారవంతమైన నేలలో ఉన్నాము కాదనట్లేదు, ఉన్నతమైన సహవాసంలో మనం ఉన్నాము కాదనట్లేదు, ఎన్నో కృపలు వరములు ఫలములు కలిగిన ఆ స్థలమందు మనం నాటబడ్డాము కాదనట్లేదు. అయితే వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాము? ఉన్నతమైన సహవాసంలో ఫలించడి వారిలా మనం ఫలిస్తున్నామా? సుగుణములు కలిగిన ప్రజల మధ్యలో సుగుణములను అలవర్చుకుంటున్నామా?
లేక అక్కడ కూడా లోక సంబంధమైన కార్యకలాపాలని మనం వెంటాడుతూ వెంబడిస్తూ క్షీణించిపోతున్నామా? నేను అనకూడదు, కానీ కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినా కూడా దేవుని సన్నిధిలో కూడా లోకానుసారమైనటువంటి ప్రవర్తననే వాళ్ళు కలిగి ఉంటారండి. ఇంకా కనుక వీలైతే వీళ్ళు లోకంలో ఉన్న రాజకీయాలు కూడా తీసుకొని వచ్చి సంఘంలో పెట్టేస్తారు. ఇది పవిత్రమైనది, ఇక్కడ పవిత్రంగా నేను ఎదగాలి అనే ఆలోచన వారికి ఉండదు. వాళ్ళు పవిత్రమైన స్థలంలో కూడా లోకానుసారమైన వాటిల్ని ప్రారంభించాలని, లోక సంబంధమైన వాటిల్ని ఎక్కడ కూడా మనము నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటారండి. ఎవరో అడిగారట యేసన్న గారిని, ఏమండి యేసన్న గారండి, సంఘాలన్నీ తిరిగానండి, ఏ సంఘం మంచిది కాదండి, నాకు నచ్చలేదండి, మంచి పవిత్రమైన సంఘం ఏదన్నా ఉంటే మీరు నాకు చెప్పండి, నేను అక్కడికి వెళ్తాను అన్నాడంట. యేసన్న గారు అన్నాడట, బ్రదర్ నాకు ఒక మంచి సంఘం, పవిత్రమైన సంఘం నాకు తెలుసు అట్లా అంటే అతను అన్నాడట, యేసన్న గారు నాకు చెప్పండి, నేను వెళ్తాను అక్కడికి అంటే. అప్పుడు యేసన్న గారు అన్నాడట, నీకు పొరపాటు నేను ఆ సంఘం పరిచయం చేయను, ఎందుకంటే నువ్వు వెళ్ళావంటే ఆ సంఘం కూడా పాడైపోద్ది. ఏంటంటే బాబు అంతలో మాట అన్నారు. అవును, సంఘం పవిత్రమైనది, సంఘం క్రీస్తు శరీరం అనేది, సంఘం నిష్కాపట్యమైనది. సంఘం బాగలేదు కాదు, సంఘంలో నీవు బాగలేవు, సంఘంలో నీ సత్ప్రవర్తన మంచిది కాదు, సంఘంలో నీ అభిప్రాయం మంచిది కాదు, సంఘంలో నీ దృష్టి మంచిది కాదు. నీవు మారితే సంఘం బాగుంటుంది, నీ వలన సంఘం ఆశీర్వదించబడుతుంది. ప్రియ సహోదరులారా, ద్రాక్షాల తోటలో అంజూరపు చెట్టును వేస్తే ఈ అంజూరపు చెట్టు ఎంత సంతోషించాలి? ద్రాక్షాల తోటలో అంజూరపు చెట్టును ఉంచితే ఈ అంజూరపు చెట్టు ఎంతగా ఫలించాలి? యోసేపుని గురించి మనం లేఖనాల్లో చదువుతామండి. అతడు ఫలించడి కొమ్మ అని, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అని మనం చదువుతాము. నేను ఒక మాట అంటాను, యోసేపు అన్నదమ్ములంతా ఎలాంటి వాళ్ళండి? కట్లపాము లాంటి స్వభావం కలిగిన వాళ్ళు, గాడిద లాంటి స్వభావం కలిగిన వాళ్ళు, చీల్చే తోడేలు వంటి స్వభావం కలిగిన వాళ్ళు. మరి అంతమంది మధ్యలో యోసేపు ఎలా ఫలించాడు? ఓట యొద్ద ఫలించాడు కొమ్మలాగా ఎలాగ అభివృద్ధి చెందాడు? మనం ఆలోచించాలి, మనం అలాగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు మనకిచ్చిన ఆ కాలాన్ని గుర్తించాలి. యజమానుడు అన్నాడట, ఈ చెట్టు ఇక్కడి నుంచి తీసివేసేయి. చూడండి, ఆ మాటను నేను చదువుతాను. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్ల వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ఆ ద్రాక్ష తోటమాలి బతిమాలుతున్నాడు యజమానుడిని. నిజమే, ఫలించట్లేదు, దీనివలన ఈ భూమి నిస్సారమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అయితే ఒకటి, ఈ సంవత్సరం మట్టుకు ఉంచండి, దీనికి బాగా లోతుగా తవ్వి ఎరువు వేసి మరొక అవకాశం ఇద్దాము, లేని ఎడల, ఫలించని ఎడల అలాగే నరికివేద్దాం. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని ఇంకా కూడా నాకేంటి సమృద్ధి ఉంది, నాకేంటి ధనం ఉంది, నాకేంటి బలం ఉంది, నాకేంటి విస్తారమైన జనం ఉన్నారు, నాకేమి కొదువు కాదు అనే అయోమయంలో, అనే భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటే, ఇదిగో ఈ రోజున దేవుని వాక్యం మనల్ని నిలదీస్తుంది. ఈ సంవత్సరము మట్టుకు దానిని ఉండనిమ్ము, లోతుగా తవ్వి ఎరువు వేసి నీరు కట్టి చూద్దాం, ఇంకా మేలులు చేసి చూద్దాం, ఉపకారములను చేసి ఇంకా అక్కర్లు తీర్చి అవకాశం ఇచ్చి చూద్దాం. ఫలించినా సరే, లేని ఎడల నరికివేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన దినములను లెక్కించుకునే జ్ఞానం మనకు కావాలి. నేను యాత్ర చేయు దినములన్నీ, నేను జీవించిన దినములన్నీ మంచి అవగాహన కలిగిన వారమై క్రీస్తు కొరకు ఫలించాలి, క్రీస్తు కొరకు నిలిచి
సాక్షులమై ఉండాలి. ఓ మాట నేను మీతో చెప్తాను, మనం బహుగా ఫలించాలని దేవుని ఆలోచన. మనం బహుగా ఫలించుట వలన తండ్రి ఘనపరచబడతాడు, మహిమపరచబడతాడని వాక్యం చెప్తుంది. ఆ రీతిగానే ఫలములు వరములు నూతనపరచబడి బహుగా ఫలిస్తున్నామా, లేకపోతే ఫలములు లేక నిలిచిపోయి ఉన్నామా? దేవుడు మనకిచ్చిన తోట ఇది ద్రాక్ష తోట. దేవుడు మనకిచ్చిన సహవాసం ఇది ద్రాక్షల ఆనందంతో కూడిన సహవాసం. ఇందులో ఫలించకుండా మూడు బారిన అనుభవాలలో మనం ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప్తులమై ప్రభు పాదాలు పట్టుకుని, నైనా మా దినములను లెక్కించుకునే జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిద్దాము. ప్రభు సన్నిధిలో నూతనపరచబడదాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. సత్యస్వరూపి అయిన ప్రభువా మీకు వందనాలు. నైనా ఆనాడు యాకోబు చెప్పినట్లు జీవించిన దినములను యాత్ర చేయు మార్గములను గుర్తించి అవగాహన కలిగిన వారమై ఉండటకు సహాయం చేయండి. ఏదో భ్రమలో బ్రతకకుండా మమ్మల్ని మేము గుర్తించుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి మీకు వందనాలు. ఆనాడు ద్రాక్ష తోటలో అంజురపు చెట్టును వేశావు. ఆ రీతిగానే యోగ్యులము కాని మమ్మల్ని మీ ఇంటిలోనికి పిలిచావు. మీ నివాసములు మమ్మల్ని ఉంచావు. మీ దృష్టిలో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. అందుకు నీకు స్తోత్రాలు. నాయన మమ్మల్ని మేము గుర్తించుకొని మాలో కుంటుబడిన వాటిని మరలా ప్రోత్సహించుకొని మరలా మేము పునఃప్రారంభించి నూతనత్వాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని, మీకు ప్రీతికరమైన వ్యక్తులుగా నడవడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.